అండ్ నేను విన్నది ఏంటంటే పద్మ గారు దాసరి గారి కంటే మోర్ డైనమిక్ డేరింగ్ డాషింగ్ అని విన్నాను. అంటే అసలు ఈయనకి వచ్చిన ఈ క్వాలిటీస్ అన్ని ఆవిడ దగ్గర నుంచే వచ్చాయని కూడా విన్నాను. అంటే చాలా ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఆయన మీద ఉందని. ఎస్, డెఫినెట్గా. నిన్న మన 3 days క్రితం మన చెన్నైలో సంతాప సభ జరిగిందండి. దాంట్లో శారద గారు ఈ పాయింట్ చెప్పారు. ఆర్టిస్ట్ శారద గారు, నేను విన్నాను, మా మిత్రుడు నాకు ఆ వాయిస్ పంపిస్తే నేను విన్నాను శారద గారిది. పద్మ గారు అంటే ప్రతి మగవాడు సక్సెస్ వెనకాల ఆడది ఉంటుంది. అంటే మగవాళ్ళలో వర్త లేదని కాదు, మగవాళ్ళలో వర్త ఉంటుంది, కానీ సపోర్ట్ ఇచ్చే లేడీ ఉంటే ఇంకెక్కడికో వెళతాడు అనేదానికి ప్రత్యక్ష సాక్ష్యం దాసరి నారాయణరావు గారు. పద్మ గారు అంత గొప్ప వ్యక్తి అని ఇప్పుడు మీరు అడిగిన విషయాలు ఆవిడ చెప్పుకొచ్చిందండి. డాషింగ్గా డేరింగ్గా ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. సినిమా పరిశ్రమలో గురువు గారు ఇంత దూసుకుని వెళ్ళడానికి కూడా కారణం పద్మ గారండి. మొట్టమొదటిలో అయితే అండి, నేను 71కి బిఫోర్, నేను అప్పుడు ఇంకా మద్రాసు వెళ్ళలేదు, చెన్నై నేను వెళ్ళలేదు. అప్పుడు ఈ డైలాగ్ రైటర్గా, అసోసియేట్ డైరెక్టర్గా వెళ్ళి ఆ కంపెనీ వాళ్ళతో చెప్పి అక్కడ పెట్టించేదని చేసేదని ఆవిడ అంత డేరింగ్గా ఈయనకి సపోర్ట్ ఇచ్చేదని. ఆయన నైట్ అక్కడ కూర్చొని పని చేసుకుంటూ ఉంటే తెల్లవార్లు ఈవిడి కాఫీలో టీలో ఇవ్వడం అనేది, ఇది నేను ప్రత్యక్షంగా నేను చూశాను. ఎలాగంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయినప్పుడు ఆయన దగ్గర కాదండి, బయట ఈవినింగ్ పూట ఇంట్లో చేరేవాళ్ళం. ఈయన డైలాగ్ రైటర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమాకి, నేను ఆ సినిమాకి పనిచేస్తున్నాను. దాని తర్వాత కేఎస్ఆర్ దాస్ గారి దగ్గర ఊరికి ఉపకారం సినిమా పనిచేస్తున్నప్పుడు ఈవినింగ్ కాలక్షేపం కోసం నేను పాండ్య బజార్ వెళ్ళేవాడిని కాదు. పాండ్య బజార్లో అందరూ చేరతారు, మీటింగులు, గొడవ, గందరగోళం, ఓ 3 hours. కానీ మేము గురుగారింటి దగ్గర చేరేవాళ్ళం, ఓ 10 మంది ఉండేవాళ్ళం, ఆవిడ చేరేవాళ్ళం, కబుర్లు వేసుకునేవాళ్ళం. ఈయన రాసిన స్క్రిప్ట్లు వినిపించేవాడు, ఆవిడ టీలు కాఫీలు ఇస్తూ టిఫిన్లు ఇస్తూ మాకు చచ్చిపోతున్నాను రా నేను మీ అందరికీ సేవ చేయలేక చేసేదండి. ఇది పక్కన పెడితే మా బంధువులుకి ఒక బంగారం కేసులో ఇరుక్కున్నారండి పోలీస్. అంటే ఆవిడ ఎంత పవర్ఫుల్ అక్కడ అని చెప్పడం కోసం చెప్తున్నాను మీకండి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆవిడండి, అక్కడ నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అండి, ఎనీవేర్ డేరింగ్గా చీఫ్ మినిస్టర్ దగ్గరికైనా డేరింగ్ వెళ్ళిపోతుందండి ఆవిడ. అంత గొప్ప విషయం ఆవిడకండి. సరే, తెలియక మా ఊళ్ళు దొంగ బంగారం కొన్నారండి మా బంధువులు ఒకళ్ళు గుంటూరులో. వాళ్ళని తమిళనాడు పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి అరెస్ట్ చేసి తమిళనాడు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో తెలియదండి. వాళ్ళ కుటుంబాలు 3 రోడ్డున పడిపోయినాయి. వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు లేరు, ఏం చెయ్యాలి? అప్పుడు వాళ్ళకి సలహా ఇచ్చారట, దాసరి పద్మ గారు ఒక్కరే దీనికి సమర్థులు. అప్పుడు దాంట్లో 3లో ఒక ఆయన మా బావగారు, మా బావగారు అన్నగారు, ఆయన నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, బావగారు ఇలా జరిగింది, మీరు దాసరి పద్మ గారితో చెప్పాలి. ఓకే, కాదయ్యా, దాసరి పద్మ గారు నాతో మాట్లాడట్లేదు, చిన్న భేదాభిప్రాయం వచ్చింది ఈ మధ్యన. అంతకుముందే చిన్న భేదాభిప్రాయం వచ్చి మేము మాట్లాడుకుంటలేదు, పద్మమ్మ గారు నేను మాట్లాడుకుంటలేదు అని చెప్పి, వింటుందో లేదో మరి నా మాట ఆవిడ. నేను ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్తే గురువుగారిని పలకరించి వచ్చేస్తున్నాను తప్పించి ఆవిడని పలకరించట్లేదు గత 3 నెలల నుంచి. నా కోపం ఆవిడకు ఉంటుంది కదా, మా ఆయన దగ్గర పనిచేసే వ్యక్తి నా దగ్గరతో మాట్లాడట్లేదంటే ఎంత కోపం ఉంటుంది, ప్రయత్నం చేయండి అని. సరే వెళ్ళాను, ఆవిడ రూమ్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి, కుర్రోడు ఉన్నాడు, బాబు పద్మగారితో చెప్పు ఇలాగ నేను రేలంగి నరసింహారావు వచ్చాను అని. లోపలికి వెళ్ళి చెప్పాడు, ఇలాగ రేలంగి. ఏంటంట, వెళ్ళి అడుగు అందంటే నాకు వినిపించింది వాయిస్. ఇలాగా పర్సనల్గా మాట్లాడాలంటే మీతోటి, రమ్మను. ఆవిడ అంటే తిరిగి కూర్చుని ఉంది. నేను వెళ్ళాను, ఏంటి చెప్పు అందంటే ఆవిడ. ఎందుకంటే 3 నెలల నుంచి నేను మాట్లాడట్లేదు. మరి ఆవిడకి అంత బెంక ఉండడంలో తప్పే ఉందండి. ఇలాగండి అన్న వెంటనే ఆవిడ ఇటు తిరిగిందండి. ఓహో, అలాగా 3 ఆడవాళ్ళు అండి వాళ్ళు కుటుంబంలోనూ. 3 ఆడవాళ్ళు కూడా అనాథలు అయిపోతున్నారు. ఇప్పుడు 3 జైల్లో ఉన్నారు 2 నెలల నుంచి. తెలియట్లేదు వాళ్ళకి ఎలా వర్కౌట్ చేయాలో, ఏం చేయాలో. వాళ్ళు తెలియక కొన్నారా బంగారం అంటే. సరే ఓకే, వాళ్ళు రమ్మను.
లేడీస్ని రమ్మన్నారు, మా బావగారు వచ్చారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ అడిగారండి. విత్ ఇన్ 1 వీక్ అండి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఛేదించి వాళ్ళు ఏ ఊళ్ళో పెట్టారు వాళ్ళని పిలిపించి తెప్పించి మ్యాటర్ సెటిల్ చేసి కోర్టుకు వెళ్లకుండా ఆ కుటుంబాలను కాపాడిందండి. అంత డేరింగ్ లేడీ అండి. అలాగే సినిమా ఫీల్డ్లో కూడా యూనియన్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా గురువు గారు ఓ పక్కనైతే ఈ లేబర్ ఎస్పెషల్లీ ట్యాక్సీ డ్రైవర్స్, క్యాబ్లు, కారుల డ్రైవర్స్ యూనియన్స్ ప్రెసిడెంట్గా ఉండేది వీడికి. ఇవన్నీ సాల్వ్ చేసేదండి. నా విషయంలో అదొకటే అద్భుతమైన విషయం చేసి పెట్టిందండి ఆవిడ టోటల్గా.